హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ రియల్ ఎస్టేట్. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అయిన షబీర్ గారు. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్ సార్, ఆల్ గుడ్ సార్. ప్రెసెంట్ మనం మాట్లాడుకోవాల్సింది రియల్ ఎస్టేట్ గురించి. సో రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడుకోండి. ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ ఎలా ఉంది హైదరాబాద్లో? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ బాగుందండి. ఈ మధ్యన ఎంక్వైరీస్ పెరిగాయి. లాస్ట్ 1 month నుంచి చూసుకుంటే కనుక ఆఫ్టర్ పొంగల్ చూసుకుంటే కాల్స్ అనేవి పెరిగాయి. సైట్ విజిట్స్ కూడా మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యాయి అనమాట. లాస్ట్ ఇయర్ ఏంటంటే ఎలక్షన్స్ వల్ల ఏంటంటే కొద్దిగా ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల క్యాష్ ట్రాన్సాక్షన్స్ కొద్దిగా గవర్నమెంట్ ఏంటంటే క్యారీ చేయకపోవడం వల్ల దానివల్ల ఏంటంటే కొద్దిగా ట్రాన్సాక్షన్స్ అనేవి స్లో అయ్యాయి అనమాట. ఇప్పుడు ఇయర్ చూసుకుంటే కనుక అంత ఫ్రెష్గా ఉంది. 2025 నుంచి గ్యారంటీగా ఇయర్ అనేది పాజిటివ్ అనేది జరుగుతుంది. ప్రైజెస్ కూడా పెరిగే ఉన్నాయండి ఆఫ్టర్ మార్చ్ అనేది. కొద్దిగా ఈ 2 years నుంచి కొద్దిగా పెరగలేదు కాబట్టి ఒకేసారి ఒక 25% వరకు జంప్ ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట మార్కెట్. ఓకే సార్. సార్ నాకు డౌట్, ప్రెసెంట్ ఉన్న హైదరాబాద్కి అండ్ అదర్ సిటీస్కి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే హైదరాబాద్ వచ్చేటప్పటికి ఇండియాలో సెంట్రల్లో లొకేట్ అయ్యి ఉంది మెట్రో సిటీ పరంగా. దీనికి వచ్చేటప్పటికి ఫుల్లీ లోడెడ్ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. మెట్రో కానీ, ఎంఎంటీఎస్ కానీ, ఐటీ కానీ, ఫార్మా కానీ, అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుంది అన్నమాట. అలాగే మీరు తీసుకుంటే కనుక కాస్ట్ ఆఫ్ లివింగ్లో కూడా ఇండియాలో మెట్రో సిటీస్లో కంపేర్ చేసుకుంటే అన్ని మెట్రో సిటీస్ కంటే హైదరాబాదే చీప్ అనమాట. మనం కంపేర్ చేసుకుంటే మనకి డెవలప్ అవ్వడం కూడా కనిపిస్తుంది. ముందు మీకు కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే పబ్లిక్ అనేవాళ్ళు ఇనిషియల్ గా స్టార్టింగ్ ఎవరికి ఎక్కువ శాలరీ ఇవ్వరు. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే తక్కువ శాలరీ తక్కువ నుంచో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏంటంటే హైదరాబాద్ అనేది మంచి పాయింట్ అవుతుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ, ప్రెసెంట్ యూత్ కూడా అలానే ఆలోచిస్తున్నారు. లైక్ స్టార్టింగ్ శాలరీ బేస్ గా చూసుకున్నా సరే ప్రస్తుతం అన్ని అలానే అవుతున్నాయి. అందుకని స్టార్టింగ్ ఏంటంటే ఇనిషియల్ గా కొద్దిగా తక్కువ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉండడం వల్ల ముందు హైదరాబాద్ వస్తున్నారు. వచ్చి ఏదో ఒక చిన్న జాబ్ కానీ ఏదైనా చూసుకొని వితిన్ 3 yearsలోనే వాళ్ళు సక్సెస్ అవ్వడం అనేది జరుగుతుంది. 5th year వచ్చేటప్పటికి మా దగ్గరకు వచ్చి ఏదో ఒక ప్లాటో ఏదో ఒకటి కొనడం అయితే జరుగుతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొద్దిగా స్టార్టింగ్లో ఎంకరేజ్మెంట్ అనేది దొరుకుతుంది హైదరాబాద్లో. కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఎంకరేజ్మెంట్ అనేది దొరుకుతుంది. తర్వాత వాళ్ళు 5 years వచ్చినప్పుడు వాళ్ళు more than 50,000 rupees శాలరీలో ఏదో ఒక జాబ్లో కానీ బిజినెస్లో కానీ మినిమం చాలామంది అయితే పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే చాలామంది అనేది సక్సెస్ అవుతున్నారు అనమాట. దాంట్లో చూసుకుంటే అది వెదర్ కూడా చూసుకుంటే కనుక బయట సిటీస్లో మనకి ఏంటంటే అయితే ఎక్స్ట్రీమ్ హీట్ ఉంటుంది, లేకపోతే ఏమో ఎక్స్ట్రీమ్ కోల్డ్ ఉంటుంది. హైదరాబాద్ ఏంటంటే మీడియం ఉంటుంది. అంటే మనిషికి ఒక బాడీకి ఎంతైతే కావాలో టెంపరేచర్స్ కావాలో ఆ టెంపరేచర్స్ అనేది హైదరాబాద్లో దొరుకుతుంది అనమాట. మెట్రో సిటీస్లో చూసుకుంటే ఎక్స్ట్రీమ్ ఉండదు. మనకి ఢిల్లీ చూసుకున్నా, బెంగళూరు చూసుకున్నా ఎక్స్ట్రీమ్ అక్కడ హీట్ ఉంటుంది, లేదా ఎక్స్ట్రీమ్ కూల్ ఉంటుంది. బెంగళూరు కూడా కూల్ ఉంటుంది అదర్ సిటీస్. అదే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అండి. ఇప్పుడు బెంగళూరు, ఢిల్లీ, బొంబాయి ఇవన్నీ తీసుకుంటే కనుక మీరు చెన్నై కానీ ఇవంతా బెంగళూరులో తీసుకుంటే మినిమం వాళ్ళకి 5 to 6 months అడ్వాన్స్ ఇవ్వాలి ఏదైనా హౌస్లో దిగాలంటే. ఇక్కడ ఇనిషియల్గా ఏంటంటే 2 months రెంట్ ఇస్తే సరిపోద్ది అనమాట. కాకపోతే అందరూ ఏంటంటే హైదరాబాద్ అనేటప్పటికి గచ్చిబౌలి, ఐటీ కారిడార్ అనుకుంటారు. హైదరాబాద్ అనేది చాలా ఏరియాస్ ఉన్నాయి, చాలా లొకేషన్స్ ఉన్నాయి హైదరాబాద్లో. ఎక్కడున్నా వాళ్ళు యాక్సెస్ చేయడానికి అవుటర్ రింగ్ రోడ్ ఉంది. కాకపోతే అందరూ ఇక్కడ గచ్చిబౌలి చూసి భయపడిపోతున్నారు అనమాట. ఇక్కడ రెంట్లు ఎక్కువ చెప్తున్నారండి, అది ఇదని మాకు ఎక్కువ చెప్తున్నారు. ఐటీ కారిడార్ దగ్గర ఐటీలో ఎక్కువ శాలరీస్ ఉన్న వాళ్ళకు మాత్రమే అది అఫోర్డబిలిటీ అనమాట. కొద్ది దగ్గరలో మీరు ఒక 10 kilometers 15 kilometersలో వెళ్తే తక్కువలో కూడా రెంట్లు దొరుకుతున్నాయి. 10,000 12,000లో కూడా డబుల్ బెడ్రూమ్ దొరుకుతున్నాయి. ఇప్పుడు శంకర్పల్లి దగ్గర దొరుకుతున్నాయి, శంషాబాద్ దగ్గర దొరుకుతున్నాయి, వితిన్ ఓవరాలే దొరుకుతున్నాయి. మన కూకట్పల్లి వెనక్కి వెళ్ళినా దొరుకుతున్నాయి, ఉప్పల్ దగ్గర కూడా దొరుకుతున్నాయి. రెంట్స్ పరంగా నేను చెప్తున్నాను. రెంట్స్ పరంగా లైక్ ఇప్పుడు మనం మాదాపూర్లో చూసుకున్న, హైటెక్ సిటీలో చూసుకున్న రెంట్స్ అనేవి కొంచెం హైగానే ఉన్నాయి కంపేర్ టు అదర్ చూసుకుంటే. అంటే ఎంప్లాయ్మెంట్కి క్లోజ్గా ఉండే ఏరియా ఏదైనా కానీ రెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అది ఊర్లో కూడా అంతే. మనకి ఏదైనా గవర్నమెంట్ సెక్టర్ ఉందనుకోండి, దాని పక్కనే ఒక వాకబుల్ డిస్టెన్స్లో కావాలనుకోండి మీకు రెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. కొద్దిగా ముందుకు వెళ్తే ఇంకా తక్కువలో కూడా దొరుకుతుంది. కాకపోతే పబ్లిక్ ఏంటంటే ఓన్లీ దీన్ని ఒకదాన్నే చూసుకొని వాళ్ళు ఇక్కడే రెంట్ ఎక్కువ ఉంది కాదు, తిరగండి. హైదరాబాద్ అనేది చాలా ఉంది, 360 degrees ఉంది. 1,40,00,000 మంది జనాభా బతుకుతున్నారు. అంత అఫోర్డబుల్ ఉంది కాబట్టి పబ్లిక్ వస్తున్నారు, బతుకుతున్నారు. ఇంకా మెట్రో యాక్సెస్ కూడా ఉంది. మీరు చెప్తే నమ్మరు, బయట అవుటర్ రింగ్ రోడ్, మనకి అవుటర్ రింగ్ రోడ్ వరకు ఎంఎంటీఎస్ కూడా ఉంది.
చాలా చోట్ల. MMTS కూడా ఇనిషియల్గా స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళకి ఏంటంటే తక్కువ శాలరీలో జాయిన్ అయిన వాళ్ళకి మీరు MMTS కనెక్టివిటీ ఉన్న దగ్గర కనుక ఉండి అక్కడ నుంచి ఒక 10 రూపీస్ ఇస్తే కనుక సిటీలోకి వచ్చేయచ్చు. యాక్చువల్లీ నేను హైదరాబాద్కి వచ్చిన ఫస్ట్ లో కూడా సేమ్ ఫేస్ చేశాను సార్. ఆ తర్వాత నేను హైదరాబాద్కి రావడం చాలా కొత్త, అప్పుడు చూసుకునేసరికి ఏంటి ట్రాఫిక్, అసలు నేను ఇక్కడ సర్వైవల్ అవ్వగలనా అని అనుకున్నాను. బట్ మెట్రో ఇదంతా చూసేసరికి వావ్ ఇంత డెవలప్ అయ్యింది హైదరాబాద్ అని అనుకున్నా సార్. మేము కూడా స్టార్టింగ్ ఇనిషియల్లో వచ్చినప్పుడు MMTS అది యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు వచ్చేటప్పుడు కార్ యూజ్ చేస్తున్నాం, అది వేరే సంగతి. ఏంటంటే స్టార్టింగ్ లో ఏంటంటే ఎవరైనా కొత్త వాళ్ళు కనుక హైదరాబాద్ రావాలి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఏంటంటే కొద్దిగా వాళ్ళకి స్టార్టింగ్లోనే అనుకున్నంత శాలరీ రాదు కాబట్టి ఇనిషియల్గా వాళ్ళు ఏంటంటే కొద్దిగా అవుట్స్కట్స్ ఉండి ఓవరాల్ దగ్గర కానీ MMTS కానీ ఒక సిటీ బస్ కనెక్టివిటీ ఉన్న దగ్గర ఉండి వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేయొచ్చు అనమాట. అది లైఫ్ ఆఫ్ లివింగ్ కొంచెం ఈజీ చేసింది. అంటే అన్నీ ఉన్నాయి మీకు. ఇప్పుడు MMTS ఉంది, మెట్రో ఉంది, క్యాబ్ ఫెసిలిటీ ఉంది, క్లాసిక్ ఉంది, మిడిల్ క్లాస్ ఉంది, లో రేంజ్ గ్రూప్, అన్ని హై ఇన్కమ్ గ్రూప్, లో ఇన్కమ్ గ్రూప్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్, అన్ని గ్రూప్స్ కూడా హైదరాబాద్లో అనేది బతికేయచ్చు అనమాట. అందులో అయితే అంటే మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు లో క్లాస్ మొత్తం ఎవరు చూసుకున్నా సరే హైదరాబాద్ లో ఈజీగా బతికేయచ్చు అనేది ఒక స్టేట్మెంట్. అవునండి. ఇప్పుడు ఫుడ్ కూడా మనకి చూసుకుంటే 30 రూపీస్ నుంచి 20 రూపీస్ నుంచి దొరుకుతుంది. ఫుడ్ అనేది 2000 వరకు దొరుకుతుంది. ఎవరి రేంజ్ వాళ్ళది, ఎవరి ఇన్కమ్ వాళ్ళది, దాన్ని మనం ఏం చెప్పలేము, ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటుంది కాబట్టి అదనమాట. అందుకనే హైదరాబాద్ అనేది అఫోర్డబుల్ పరంగా కూడా అది కూడా మనకి హైదరాబాద్ చూసుకుంటే న్యాచురల్ కిలోమీటర్స్ రావు అనమాట. మనం ఏంటంటే డెక్కన్ ప్లాట్యూ ఉన్న హైట్లో ఉంటాం మనం, అందుకని సాయిల్ కూడా మనది కొద్దిగా హార్డ్ ఉంటుంది అనమాట. దానివల్ల రాక్స్ అది ఉండడం వల్ల ఏంటంటే అప్పట్లోనే నిజామ్స్ వీళ్ళందరూ కూడా ఇది ఒక మంచి సిటీ అవుతుందని చెప్పి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాని తర్వాత ఐటీ సెక్టర్ కూడా మనకి హైదరాబాద్కి రావడానికి కారణం కూడా ఈ న్యాచురల్ కెలామిటీస్ రావు, దీనికి కాస్ట్ సముద్రంతో ఇబ్బంది లేదు, సముద్రం అనేది చాలా దూరంగా ఉంది. నెక్స్ట్ ఏంటంటే కాస్ట్లు ఉండడం వల్ల ఏంటంటే అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజ్ 20% ఉంటే డిసడ్వాంటేజ్ 80%. సైక్లోన్స్ కానీ, ఎర్త్క్వేక్స్ కానీ, న్యాచురల్ కెలామిటీస్ కానీ, ఇవి కానీ, హ్యూమిడిటీ కూడా అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ అది మీకు ఏంటంటే కోస్టల్ ఏరియాస్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆ ల్యాండ్ ఏరియా అనేది తక్కువ ఉంటుంది అనమాట. ల్యాండ్ ఏరియా తక్కువ ఉండడం వల్ల ఏంటంటే కన్స్ట్రక్షన్ తక్కువ అవుతుంది. కన్స్ట్రక్షన్ తక్కువ అవడం వల్ల ఏంటంటే రెంట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, కొనుక్కోవాలన్నా కూడా రెంట్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వైజాగ్ కంపేర్ చేసుకుంటే హైదరాబాద్తో, హైదరాబాద్ వైజాగ్లో చాలా చోట్ల కాస్ట్ ఎక్కువ ఉంటుంది, కానీ అక్కడ అంత శాలరీ రాదు. ఇప్పుడు ఇక్కడ తీసుకుంటే అక్కడ 20,000 వచ్చినోడు ఇక్కడ 1 lakh సంపాదిస్తాడు. విజయవాడ కూడా అంతే. అంటే గ్రోత్ అనేది ఒక 3-4 times ఎక్స్ట్రా ఉంటుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది కంపేర్ చేసుకుంటే. ఇంకా అక్కడే ట్రాఫిక్ ఉంది, మెట్రోస్ లేవు. చూసుకుంటే మెట్రోస్ లేవు, MMTS లేదు. ఓకే, ఓన్లీ మీకు బైక్ తీసి ఒక 10 kilometers ట్రాఫిక్లో ఇరుక్కుపోతే అక్కడ కూడా సేమ్ ఫ్యూల్ అవుతుంది. పెట్రోల్ ఎక్కడైనా ఒకటే ఉంది, ఫుడ్ కూడా ఎక్కడైనా ఒకటే ఉంది కంపేర్ కాకపోతే ఇక్కడ ఏం చేస్తున్నారంటే కొన్ని క్లాస్ లొకాలిటీస్తో కంపేర్ చేసుకుంటాం. క్లాస్ లొకాలిటీస్ అనేది ఇప్పుడు ఎక్కడైనా కాస్ట్ ఎక్కువే ఉంటుంది అనమాట. కానీ జనరల్గా చూసుకుంటే హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. ఇండియాలో ఆల్ మెట్రో సిటీస్లో ఏంటంటే ఇది నెంబర్ 1 అవ్వబోతుంది. ఒక 20 yearsలో హైదరాబాద్ అనేది ఇండియాలో నెంబర్ 1 సిటీ అవ్వబోతుంది. ఇప్పుడు ఇంకో 10 yearsలో సౌత్ ఇండియాలో నెంబర్ 1 అవ్వబోతుంది. ఇండియా వైడ్లో 20 yearsలో నెంబర్ 1 అవ్వబోతుంది అనమాట. వన్స్ రీజనల్ రింగ్ రోడ్ కనుక మనకు అయిపోతే ఈ 5 yearsలో కనుక హైదరాబాద్ అనేది మీకు ఢిల్లీ, బొంబాయితో పోటీ పడి ఇంకా ముందుకు వెళ్ళిపోద్ది అనమాట. ఇది నెక్స్ట్ ప్రపంచ దేశాలతో కూడా చాలా సిటీస్తో హైదరాబాద్ పోటీ పడడానికి రెడీగా ఉంది. మన ఎగ్జాంపుల్ తీసుకుంటే మన దావోస్లో కూడా మనకి 1,80,000 ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. అందులో 50% వర్కౌట్ అయినా కానీ హైదరాబాద్కి చాలా అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే మనకు చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అవుట్స్కట్స్లో చూసుకుంటే కనుక. దానివల్ల ఏంటంటే గ్రోత్ అనేది ఇంకా హైదరాబాద్లో ఆగదు, ఆటో పైలట్ మోడ్లో ఉంది. కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు, ముందు నుంచి ల్యాండ్స్ ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. మార్కెట్ అనేది ఒక్కొక్క 2 years అప్ ఉంటుంది, 2 years డౌన్ ఉంటుంది, అది కామన్గా జరిగేవే. ఇప్పుడు చలికాలం ఉంది, ఇప్పుడు చలికాలం నడుస్తుంది, తర్వాత ఎండాకాలం వస్తుంది, తర్వాత వర్షాకాలం వస్తుంది. అది ఎప్పుడు కూడా స్టాండర్డ్గా ఉండదు అనమాట. ఇంకోటి క్వశ్చన్ ఏంటంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ వల్ల యూజ్ ఏంటి సార్? RRR ఉంది కదా, దాని వల్ల యూజ్ ఏంటి?
అంటే ఔటర్ రింగ్ రోడ్డు ఎందుకు వేసారంటే మనకి సిటీ అవుట్స్కట్స్లో ఉంచి అన్ని హైవేలు ఒక 10 హైవేల నుంచి వచ్చే ట్రాఫిక్ అంతా సిటీలో ఉంచి వెళ్ళి క్రాస్ అవడానికి ఇబ్బంది అవుతుంది ఓకే ఓకే, దాని లోడ్ తగ్గించడానికి ఓఆర్ఆర్ వేశారు. నెక్స్ట్ ఇంకోటి కూడా ఎయిర్పోర్ట్కి ఈజీగా వెళ్ళడానికి కూడా అదే రోడ్ యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఆ రోడ్డు ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్డు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ స్టార్ట్ చేసి కంప్లీట్ చేసిందో దానివల్ల ఏంటంటే హైదరాబాద్కి ఒక షేప్ అనేది వచ్చింది అనమాట. షేప్ వచ్చి కనెక్టివిటీ దొరికింది, జాయిన్ హ్యాండ్స్ అంటే ఒక 10 మంది రౌండ్గా ఉండి అందరు చేతులు కలుపుకుంటే అందరు కనెక్ట్ అవుతారు. దాన్ని కనెక్టివిటీ అంటారు. టోటల్ కనెక్టివిటీ అయినప్పుడు ముందు అంతా విడివిడిగా ఉండేది, ఈ హైవే వేరు ఆ హైవే వేరు ఉంది, ఇలా అన్ని దగ్గరకు వచ్చి ఒక సర్కిల్ లాగా ఫామ్ అయ్యి అన్నీ కూడా జాయిన్ హ్యాండ్స్ అవడం వల్ల ఏంటంటే వీళ్ళు ఇక్కడ వెహికల్ స్టార్ట్ చేస్తే ఇక్కడ దిగచ్చు, ఇక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ దిగచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే సిటీలో నుంచి అవుట్స్కట్స్ నుంచి వచ్చే హెవీ వెహికల్స్ లోడ్ కానీ ఇది కానీ అంతా కూడా ఏంటంటే అవుటర్ రింగ్ రోడ్ మీద నుంచి పాస్ అనేది అయిపోతున్నారు అన్నమాట. సార్ అది బెస్ట్, ఎందుకంటే హెవీ లోడ్స్ వచ్చేటప్పుడు మనకి సేమ్ మన వేలో వెళ్ళేటప్పుడు మనకి చాలా ఇబ్బంది అవుతుంది. ట్రాఫిక్ గా కానీ చూసుకున్నా సరే ప్రతి దానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అవుటర్ రింగ్ రోడ్ వల్ల చాలా యూజ్ ఉంది కదా, చాలా యూజ్ ఉంది. నెక్స్ట్ ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కూడా ఇంకా అయిపోయింది, అంటే ఆల్మోస్ట్ అవుటర్ వరకు హౌసింగ్ వచ్చేసింది, అవుటర్ కూడా సిటీలో కలిసిపోయింది అనమాట. ఇప్పుడు అవుటర్ బయట డెవలప్ అయ్యే టైం స్టార్ట్ అయ్యింది, 2020 నుంచి స్టార్ట్ అయ్యింది. కోవిడ్ తర్వాత నుంచి అందరు కూడా ఓవరాల్ బయటకు వెళ్ళి విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ చూస్తున్నారు అనమాట. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కనుక వన్స్ వర్క్ స్టార్ట్ అయ్యి అది కనుక ఒక 4 to 5 years లో కంప్లీట్ అయిపోతే రీజనల్ రింగ్ రోడ్ వరకు మనకి నెక్స్ట్ రెసిడెన్షియల్ అనేది ఎక్స్పెన్షన్ అనేది జరుగుతుంది. ఓకే, రీజనల్ రింగ్ రోడ్ అనేది అప్పుడు లారీస్ కి దీనికి యూజ్ అవుతుంది. ఇది వచ్చి అవుటర్ రింగ్ రోడ్ అనేది సిటీ రోడ్ కింద ఉంటుంది అనమాట. ఒకప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అలాగుందో ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ అలాగ ఉంటది అనమాట. అప్పుడు అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కొనుక్కున్న వాళ్ళని పిచ్చోళ్ళ కింద చూసేవాళ్ళు. ఓకే, ఒకప్పుడు సేమ్ ఇదంతా అలానే ఉండేది కదా, ముందు పర్చేస్ చేసే వాళ్ళని చూస్తే ఇదేంటి అక్కడ ల్యాండ్స్ కొనుక్కుంటున్నారు, ఇప్పుడు అంతేనండి, ఇప్పుడు కూడా అంతే. అవును సార్, ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు 10 ఏళ్ళు ఇప్పుడు కొనుక్కొని ఎక్కడైనా అడవిలాగా ఉన్న ప్రదేశంలో తక్కువకి వస్తుంది అనేది కొనుక్కున్నాం అనుకోండి, పక్క వాళ్ళు అలాగే చెప్తారు. అవును, యాక్చువల్గా ఓ 10 years తర్వాత వాళ్ళే అడుగుతారు మాకేమైనా ఉంటే చూడు మీరు అదృష్టం. ఎందుకంటే ఫస్ట్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు చూసేవాళ్ళు ఏంటి వీడు పిచ్చివాడా ఎందుకు అక్కడ కొనుక్కుంటున్నాడు అని. వన్స్ డెవలప్ అయిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి అని అంటే ఓకే తను ఆ రోజు అది చేయడం చాలా మంచిదని వాళ్ళకి తెలిసినప్పటికీ టైం అయిపోద్ది. అవును సార్, వాళ్ళకి ఎప్పుడైతే 10 years 15 years లో వాళ్ళ ఏరియా బాగా గ్రోత్ వచ్చింది వీళ్ళు కొన్నారు మనం కూడా కొందాం అనుకున్నప్పుడు వాళ్ళు కొనలేరు అన్నమాట. అప్పుడు ఏదో తక్కువలో వచ్చింది లక్షల్లో వచ్చింది ఇప్పుడు కోట్లలో అయిపోద్ది అనమాట. అది ఎప్పుడు కూడా నెవర్ ఎండింగ్ స్టోరీ అండి. ఇప్పుడు కూడా అంతే, ఇప్పుడు కూడా అవుట్స్కట్స్లో కొనుక్కున్న వాళ్ళకి రేపు పొద్దున్న 10 yearsకో 5 yearsకో సిటీలోకి వచ్చినప్పుడు ఏంటంటే గ్యారంటీగా వాళ్ళకి అనేది అది అనిపిస్తుంటది. అలా అనుకునే విజన్ ఉండాలి ఎప్పుడు కూడా. అవును సార్, విజన్ అనేది బెస్ట్ కదా, ఫస్ట్ విజన్ అనేది కంపల్సరీగా ఉండాలి. రిటైర్మెంట్ ప్లాన్ కూడా ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ఇప్పుడున్న జనరేషన్ లో రిటైర్మెంట్ ప్లాన్ లేకపోతే చాలా కష్టం సార్. ఎగ్జాక్ట్లీ. అండ్ దాని గురించి ఇంకా రింగ్ రోడ్ గురించి ఇంకా మనకి తెలియాల్సినవి ఏమైనా క్వశ్చన్స్ అంటే అది ఆల్మోస్ట్ 330 kilometers వస్తుంది. 330 kilometers వస్తుంది. సూపర్ సార్. నెక్స్ట్ ఏంటంటే దానికి రేడియల్ రోడ్స్ కూడా కనెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వరకు హైవేసే కనెక్ట్ అయి ఉన్నాయి కదా, దాని చుట్టూ కూడా రేడియల్ రోడ్స్ అన్ని కనెక్ట్ అవుతున్నాయి అనమాట. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నుంచి కూడా రేడియల్ రోడ్స్ కనెక్ట్ అవుతాయి. రేడియల్ రోడ్స్ కనెక్ట్ అవడం వల్ల రెసిడెన్షియల్ గా కూడా ఇంకా ఫ్యూచర్ అనేది పెరుగుతుంది అనమాట. ఎందుకంటే రేడియల్ రోడ్స్ దగ్గర విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఉంటే ఆ రేడియల్ రోడ్ నుంచి డైరెక్ట్ ఓఆర్ఆర్ యాక్సెస్ చేసి ఓఆర్ఆర్ నుంచి మీరు డైరెక్ట్గా గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇటు నానక్రామ్ కూడా ఇటు ఫ్లైఓవర్ ఎక్కితే కొండాపూర్ ఇటు ఫ్లైఓవర్ ఎక్కితే మైండ్ స్పేస్. ఓకే, నెక్స్ట్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, నెక్స్ట్ ఆదిబట్ల టీసీఎస్, నెక్స్ట్ నియోపోలిస్, నెక్స్ట్ బుద్ధివేల్ ఐటీ పార్కు. ఇప్పుడు ఇంకా వచ్చే ఐటీ కంపెనీస్ కానీ ఇండస్ట్రియల్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ ఏదైతే ఉన్నాయో అన్నిటికి కూడా కనెక్టివిటీ అనేది దొరికిస్తుంది. అంటే ఆల్ రౌండర్ గా మొత్తం అన్ని ఏరియాస్ ని కవర్ చేసేస్తుంది. మీరు చూసుకుంటే కనుక ఐటీకి కూడా ఓఆర్ఆర్ యాక్సెస్ ఉంది డైరెక్ట్ గా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎయిర్పోర్ట్ కి కూడా ఓఆర్ఆర్ యాక్సెస్ ఉంది. ఇప్పుడు వచ్చే కంపెనీలు టాప్ క్లాస్ కంపెనీస్ అన్నిటికి కూడా ఓఆర్ఆర్ యాక్సెస్ ఇస్తున్నారు. బుద్ధివేల్ ఐటీ పార్క్ కానీ నియోపోలిస్ కానీ వీళ్ళకి సపరేట్ ఎగ్జిట్స్ అనేది ఇచ్చేస్తున్నారు అన్నమాట. ఓకే, అందుకని ఏంటంటే వీళ్ళు ఓఆర్ఆర్ లాన్ ఉండవసరం లేదు, బయట తక్కువ రేటుకి కొనుక్కొని మంచి ఇక్కడ
ఏదో పాత అపార్ట్మెంట్ కొనుక్కునే రేటుకి బయట ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. అవును, ఓకే, సిటీలో పాత అపార్ట్మెంట్ ఎంత ఉంది, యావరేజ్గా 60-70 లక్షలు ఉంటుంది. ఓకే, 60-70 లక్షలకి వాళ్ళకి అవుట్స్కట్స్లో చిన్న స్థలం అయినా కానీ డూప్లెక్స్ కట్టుకుంటే కనుక వాళ్ళు గ్యారంటీగా రేపు పొద్దున్న అసెట్ అనేది ఉంటుంది, ఇండిపెండెంట్ అనేది ఉంటుంది. వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయినా కానీ పైన ఒక 2 రూమ్లు వేసుకోవచ్చు వాళ్ళు ఎక్స్ట్రాగా. అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ ఏమైనా మనం అపార్ట్మెంట్ అనేది ఎక్స్పెన్షన్ ఉండదు. అపార్ట్మెంట్ కొనుక్కున్న వాళ్ళు ఎవరు పెద్దగా కోటీశ్వర్లు అవ్వలేదు, ల్యాండ్ కొనుక్కున్న వాళ్ళు మాత్రం కోటీశ్వర్లు అయ్యారు. అది ఎందుకంటే మన ల్యాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా సార్. ల్యాండ్ వల్ల మనకి ఫ్యూచర్ లో కూడా యూజ్ ఉంటుంది. హిస్టరీ అదే చెప్తుంది. ఇప్పుడు 20 years బ్యాక్ అపార్ట్మెంట్ కొనుక్కున్న వాళ్ళకి సిటీలో, 20 years బ్యాక్ అవుట్స్కట్స్ లో కొనుక్కున్న వాళ్ళకి చాలా వేరియేషన్ ఉంది. అంటే వీళ్ళు ఒక 60 years లో రిటైర్ అవుదాం అనుకున్న వాళ్ళు నిజంగా ల్యాండ్ కనుక బయట కొనుక్కున్న వాళ్ళు 40 years కి రిటైర్ అవుతున్నారు. అవును, ఎందుకంటే వీళ్ళు 60 years కి సంపాదించేది వీళ్ళు 40 years కి వచ్చేస్తారు. 20 years ఫార్వర్డ్ లో ఉన్నారు. ఇంకా 20 years హ్యాపీగా ఉండొచ్చు అనే ప్లానింగ్ మొత్తం పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని. ఇప్పుడు అప్పట్లో ఓఆర్ఆర్ దగ్గర 1000 గజాలు కొనుక్కున్న వాళ్ళు ఈ రోజు డెవలప్మెంట్ కి ఇచ్చుకుంటే వాళ్ళకి కనీసం ఒక 20-30 ఫ్లాట్లు వస్తాయి. 20-30 ఫ్లాట్లో వీళ్ళు ఒక 2 ఫ్లాట్లో వీళ్ళు డూప్లెక్స్ చేసుకుని వెళ్ళిపోయి మిగతా ఫ్లాట్లు రెంట్కి ఇచ్చుకున్నా, అమ్ముకున్నా, ఎఫ్డీ చేసుకున్నా, లేకపోతే అద్దెలకి ఇచ్చుకున్నా వీళ్ళు ఇంకేం పని చేయవసరం లేదు. వీళ్ళు చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. డిపెండ్ అయి ఉంటుంది. అలా చాలా మంది ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ప్లానింగ్ గా ఉన్నారు. అప్పుడు ఎమోషనల్ బయింగ్ వెళ్ళి ఫ్లాట్లు కొనుక్కొని వాళ్ళు ఇంకా ఈఎంఐలు కట్టుకోలేక ఇంకో 5 years ఈఎంఐ ఉంచుకొని అపార్ట్మెంట్ పాత్ అయిపోయి లీకేజెస్తో ప్రాబ్లమ్స్తో ఉన్నోళ్ళు కూడా ఇంక అడ్జస్ట్మెంట్ అయ్యి ఉన్నోళ్ళు కూడా ఉన్నారు అన్నమాట. అందుకని ఏంటంటే విజన్ అనేది ఉండాలి ఇన్వెస్ట్మెంట్కి. రియల్ ఎస్టేట్కి విజన్ ఉండాలి, సక్సెస్. ప్రజెంట్ ఇప్పటికిప్పుడు మనకి అన్నీ బాగుండాలి, అన్ని లొకేషన్లో ఫుల్లీ లోడెడ్ ఎమ్యూనిటీస్ ఉండాలి అనుకుంటే అన్ని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది ఎప్పటికీ నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట. అదే సార్, ప్రెసెంట్ ఏంటంటే ఓపెన్ ఫ్లాట్ బెస్టా లేదు అని అంటే ఓన్ విల్లాస్ ఏదైనా అలా బెస్ట్ అంటారా మీరు? అంటే అపార్ట్మెంట్ టైప్ అంటే ఇప్పుడు 2-3 ఉంటాయండి. మనం బాగా వెల్ సెటిల్డ్ అయ్యి వెల్ ఆఫ్ అయ్యి ఉండి ఇద్దరు వర్కింగ్ అయితే అపార్ట్మెంట్ తీసుకోవచ్చు. మన జాబ్ పోయినా ఈఎంఐ కట్టుకోగలము, ఇబ్బంది లేదు. మనకు ఆల్రెడీ అసెట్స్ ఉన్నాయి, ఇంకా మన అసెట్స్ మీద డిపెండ్ అవ్వలేదు. ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా మనకంటూ ఏదైనా ఉంటే కనుక మీకు స్టాండర్డ్ ఉండి స్టెబిలిటీ ఉంది, వెనకాల ఇద్దరు వర్కింగ్ ఉండి జాబ్ ప్రాబ్లం లేకపోతే హ్యాపీగా ఈఎంఐ పెట్టుకుని కొనుక్కోవచ్చు. వాళ్ళకి ఇబ్బంది లేదు. ఎవరైతే ఫస్ట్ సక్సెస్ ఎత్తుక్కుంటారో, అప్రిషియేషన్ కావాలనుకుంటారో, నెక్స్ట్ ఏంటంటే రిటైర్మెంట్ తొందరగా చేసుకోవాలి, మనకు పేరెంట్స్ నుంచి ఏం ఆస్తులు రాలేదు, ఒకవేళ ఉన్నా కానీ మేము తీసుకోము, ఒకవేళ ఉన్నా కానీ అది యూజ్ అవ్వదు, ఇదంతా ఒక లాంగ్ ప్రాసెస్ యూజ్ అవ్వదు, అదేదో ఉమ్మడి ఆస్తుల్లో ఉంది, మేము రిటైర్ అయ్యేటప్పటికి మాకు ఎంత ఫండ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరికైనా ఓపెన్ ప్లాటే బెస్ట్. ఎందుకంటే 20 years అపార్ట్మెంట్, ఇప్పుడు కొన్న అపార్ట్మెంట్ 20 years ఉన్నాం, 20 years తర్వాత అది పాత అయిపోద్ది అపార్ట్మెంట్. 20 years తర్వాత బ్యాంక్ లోన్లు కూడా, బ్యాంకర్స్ కూడా లోన్స్ ఇవ్వరు, పాతవి అయిపోతాయి అని చెప్పి. తర్వాత కూడా మీకు ఏం లెక్కేస్తారంటే వాడు యూడిఎస్ ఒకటే లెక్కేస్తాడు అపార్ట్మెంట్ వాడు. యూడిఎస్ మహా అయితే 20 గజాలు, 30 గజాలు, 25 గజాలు వస్తుంది మీకు. అదే మీరు అవుట్స్కట్స్ లో ఒక 1000 గజాలు, 800 గజాలు కొనుక్కొని అది కనుక ఫెన్సింగ్ వేసుకొని మీ నేమ్ బోర్డు పెట్టుకొని అది వదిలేసి అప్పుడప్పుడు 10 రోజులకో 20 రోజులకో 30 రోజులకో చూసుకుంటే అది 20 yearsలో గ్యారంటీగా రీజనల్ రింగ్ రోడ్ అవుతుంది. కాబట్టి 20 yearsలో టాప్ లొకేషన్లో వెళ్తుంది అనమాట అది. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని ఫుల్లీ లోడెడ్ ఫెసిలిటీస్ వస్తే మీకు 5 yearsకే మీకు తెలిసిపోద్ది. ఎప్పుడైతే రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అవుతుందో ఇక్కడ ఏదో జరగబోతుంది, ఆల్రెడీ స్టార్ట్ అయిపోద్ది అనమాట. ఇప్పటికీ స్టార్ట్ అయ్యింది మీకు అపార్ట్మెంట్ వెళ్ళాలనేది, ORR to RRR అనేది మెల్లిమెల్లిగా స్టార్ట్ అయ్యింది. కానీ 5 years తర్వాత ఇంకా ఎక్కువ ఉంటాయి మీకు. 20 years టైం తీసుకుంటే మీకు 15-20 years తీసుకుంటే గ్యారంటీగా నేను చెప్పిన కాన్సెప్ట్లో అక్కడ డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే మీరు డిమాండ్ చేయొచ్చు బిల్డర్ని, మాకు ఎక్కువ ఫ్లాట్లు ఇవ్వండి, మాకు 60%. అప్పుడు అంత మన పైన ఉంటుంది, మనం డిమాండ్ చేసే రైట్స్ మనకు వస్తాయి. మీరు ఇక్కడ ఒక పాత ఫ్లాట్ ఉండడం బెస్టా, మీరు ఒక 30 ఫ్లాట్లకు వాన్ రావడం బెస్టా? సో దీన్ని బట్టి నాకు అనిపిస్తుంది ఏదైనా మంచి ఫ్లాట్ తీసుకోవచ్చు. మీరు హిస్టరీ తీసుకోండి. ఒక 20 years బ్యాక్ మేము చాలా మందిని కలుస్తుంటాం మార్కెట్లో, మేము ఇన్వెస్టర్స్ యాక్చువల్గా. మేము కూడా ఇప్పటికీ రెంట్ హౌస్లో ఉండి మేము బయట అంతా కూడా ప్లాట్స్ కొంటుంటాం అనమాట. ఓకే, వన్స్ పీరియడ్ ఏమవుతుందంటే అవన్నీ చేసి మెట్ చేసి డెవలప్మెంట్కి ఇచ్చుకున్నా కానీ మనకి ఈజీగా అప్పుడు డెవలప్మెంట్ ఎలాగుంది ఏంటనేది బిల్డరే మనకి ఆల్మోస్ట్ 40-50% ఫ్లాట్స్ అనేవి వస్తాయి అన్నమాట గ్యారంటీగా. అది ఆ ప్రాసెస్ నేను అందరికి చెప్తున్నాను. ఆల్రెడీ ఇదే జరిగింది. అనేది ఉంటుంది అని అంటారు మీరు, అంతేనా?
ఆ సేఫ్టీ అనేది ఉంటుంది, ఒక రిటైర్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది. అవును 20 ఇయర్స్ అనేది ఇట్టే అయిపోతాయి మీకు, అప్పుడు వర్క్ చేయలేరు. ఇప్పుడు ఎక్కడున్నా ఒకటే, అవును ఇప్పుడు బిజీ లైఫ్లో ఓన్ హౌస్లో ఉన్నా ఒకటే, రెంట్ హౌస్లో ఉన్నా ఒకటే. ఒకటే. అండ్ అప్పటికి మన హెల్త్ కూడా మనకి సపోర్ట్ చేస్తుందో లేదో కూడా తెలియదు. ఎర్లీగా రిటైర్మెంట్ అవుదాం అనుకున్న వాళ్ళకి మాత్రం నేను ఇది చెప్తున్నాను నేను. ఓకే ఓకే. కాదు మీరు 60 ఏళ్ళు 70 ఏళ్ళ వరకు మీరు పని చేసుకుంటాను అనుకుంటే మీరు ఏదైనా చేసుకోండి. ఏదైనా సరే, వాళ్ళ హెల్త్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి నచ్చింది వాళ్ళు కానీ చేసుకోవాలి. ఈ రోజుల్లో ఎవరైనా కానీ బయట కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ లాగే అయ్యింది మన ఇండియాలో కూడా. ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ హార్డ్ వర్క్ చేసి అక్కడ నుంచి రెస్ట్ తీసుకుందామని చూసుకున్న వాళ్ళు ఎక్కువ మంది. అంటే వర్క్ చేస్తారు కానీ లోడ్ మరీ ఎక్కువ లోడ్ తీసుకోరు అనమాట. ఓకే సార్.